నిధి సర్వవిద్యానాం విసజీభవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 అక్టోబర్ నెల 23 గురువారం. విధియ తిథి పూర్తిగా ఉంది. విశాఖ నక్షత్రం ఈరోజు సంపూర్ణంగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ గురువారం రోజున లాభములో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ, విదేశాల్లో చదువులు కానీ, విదేశాల్లో వ్యాపారాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి. చతుర్థములో గురువు సంచారం వల్ల కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంతోషకర వాతావరణం నెలకొంటుంది. విద్యా సంబంధమైన విషయాల్లో బాగా రాణిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సప్తమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, జన సహకారము, పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను అందుకుంటారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. సప్తంలో కుజుడు సంచరించడం వల్ల అనవసరంగా కొన్ని విషయాల్లో తలదూర్చి అపార్థాలు తెచ్చుకోవడం, జనాలతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి. కందిపప్పు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. వృషభ రాశి వారికి ఈ గురువారం రోజున లాభములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. పనివారి సహకారం పుష్కలంగా లభిస్తుంది. పంచములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆత్మీయులు మీకు ఎంతగానో ఆనందం కలిగించే విధంగా ప్రవర్తిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. షష్టంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. షష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, మీ మాటకు విలువ పెరగడము, వ్యాపార విస్తరణ, ఆర్థికపరమైనటువంటి బలాన్ని కూడా పుంజుకుంటారు. తృతీయంలో గురువు సంచరించడం వల్ల పెద్దల సహకార లోపం, విద్యా సంబంధ విషయాల్లో మీరు అనుకున్నంతగా ఫలితాలు రాకపోవడం, కొన్ని సందర్భాల్లో మీకు చిన్న చిన్న అపార్థాలు రావడానికి కూడా అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురు చరిత్ర పారాయణం, శనగలు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మిథున్ రాశి వారికి గురువారం రోజు చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, సృజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే జన సహకారం బాగా లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. పంచములో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. కొన్ని అసౌకర్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థిక సమస్యలు కూడా కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షాస్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ, పెసరపప్పు కానీ ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈ గురువారం రోజున చతుర్థంలో బుధ సంచారం ఉంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార అభివృద్ధి, బ్యాంకుకు సంబంధించిన విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. తృతీయములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో విజయం సాధిస్తారు. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు మీకు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. ద్వితీయంలో కేతువు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. సింహరాశి వారికి ఈ గురువారం రోజున ద్వితీయంలో శుక్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు, ప్రభుత్వం నుంచి సహాయము, రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. తృతీయంలో కుజుడు సంచరించడం వల్ల జన సహకారంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకునే సూచన కనిపిస్తుంది. వ్యయములో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు చెడిపోతున్నాయి. మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సిద్ధి సాయినాథుని దర్శనం, సిద్ధి సాయి జీవిత చరిత్ర పారాయణం చేసుకోండి. పసుపు ఉన్న పండ్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారికి ఈ గురువారం రోజున షష్టములో రాహు సంచారం ఉంది. చాలా విషయాలు మీరు సునాయాసంగా పూర్తి చేస్తారు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. లాభములో గురువు సంచరించడం వల్ల విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ద్వితీయంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టపడి పనిచేసి దానికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. సప్తంలో శని సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో మనస్పర్ధలకు అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కూడా అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది.
చందనపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం చేసుకోండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. తులారాశి వారికి ఈ గురువారం రోజున షష్టంలో శని సంచారం ఉంది. చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. పనివారి సహకారం బాగుంటుంది. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. లాభములో కేతువు సంచరించడం వల్ల భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగానే అభివృద్ధిని సాధిస్తారు. జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల సంతోషకర వాతావరణం, వృత్తి ఉద్యోగ వ్యాపారాలంతా కూడా సునాయాసంగా పూర్తి చేస్తారు. జన్మరాశిలో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, తండ్రితో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, కుటుంబంలో పనిచేసే పనివారికి గోధుమలు కానీ గోధుమ పిండి కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి గురువారం రోజు భాగ్యములో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, విద్యా సంబంధం విషయాల్లో కూడా మీరు అనుకున్నంత మంచి ఫలితాలు అందుకుంటారు. లాభములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దశమములో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో భగవంతుని ఆశీస్సులతో మీరు మంచి విజయాన్ని సాధిస్తారు. అభినందనలు కూడా అందుకుంటారు. వ్యయములో చంద్ర సంచారం ఉంది. ఒక విషయంలో అశాంతి, తండ్రితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ, లలితాదేవి దర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యము దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ధనుస్సు రాశి వారికి ఈ గురువారం రోజున లాభములో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలు, ప్రభుత్వం నుంచి సహాయము, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. లాభంలో కుజుడు సంచరించడం వల్ల వ్యాపార అభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలకు అవకాశం ఉంది. లాభంలో చంద్ర సంచారం వల్ల అనుకోకుండా ఒక కార్యక్రమంలో పాల్గొని మంచి విజయాన్ని సాధిస్తారు. పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. లాభంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. దశమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఏర్పడతాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవి దర్శనం, మహాలక్ష్మి అష్టక పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారికి గురువారం రోజు తృతీయములో శని సంచరిస్తున్నాడు. జన సహకారము, పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల శ్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఆత్మీయుల కలయడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. దశములో రవి సంచారం వల్ల అనుకోకుండా అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. పదోన్నతులు కానీ నూతన ఉద్యోగాలు కానీ అందుకుంటారు. దశములో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే కొన్ని సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమములో కేతువు సంచరిస్తున్నాడు. ఒక విషయంలో నిరాశ, అశాంతి, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఏర్పడతాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కుంభరాశి వారికి గురువారం రోజున అష్టమంలో శుక్ర సంచారం ఉంది. శ్రీజన సహకారంతో ఒక కార్యక్రమం పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొంటారు. భాగ్యములో రవి సంచారం వల్ల తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. దశములో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే కొన్ని సంఘటనలు జరుగుతాయి. నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ద్వితీయములో శని సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు కానీ గోవులకు కానీ ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మీనరాశి వారికి గురువారం రోజున అష్టమంలో బుధ సంచారం ఉంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. పంచమంలో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తుంది. సంతానం విషయంలో కూడా మంచి ఫలితాలు అందుకుంటారు. విద్యా సంబంధన విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. షష్టమంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి లాభాలు అందుకుంటారు. అష్టమంలో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేయడం, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకుంటారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.